అందరికీ నమస్తే. నా పేరు రామాచారి. గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మనందరి గురువు గారైన పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఫ్రెండ్స్, మరి మీ జీవితం మీ చేతుల్లో ఎంతో అద్భుతంగా మనం ప్రతిరోజు తెలుసుకుంటూ ఉన్నాము. శరీరానికి మనసుకు మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని తెలియజేసే మహత్తర గ్రంథం మీ జీవితం మీ చేతుల్లో. లూయిస్ ఎల్హే రచించిన యూ కెన్ హీల్ యువర్ లైఫ్ అనే గ్రంథానికి తెలుగు అనువాదంగా వెలుగు చూసిన ఈ గ్రంథం మానవ జీవన వికాసానికి దోహదం చేసే గొప్ప గ్రంథం. మానవ జీవన గమనంలోనూ అతని అభివృద్ధిలోనూ మనస్సు ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆ మనసును అదుపులో ఉంచుకుంటే ఎలాంటి అద్భుతాలు సాధించవచ్చో రచయిత ఈ గ్రంథంలో సమగ్రంగా వివరించిన తీరు వర్ణనాతీతం. ఈ క్రమంలో రచయితే స్వయంగా మన జీవితాలను చక్కదిద్దడానికి దిశానిర్దేశం చేసిన తీరు ప్రశంసనీయం. ఈ నేపథ్యంలో మనలో కలిగే ప్రతికూల ఆలోచనలు, నమ్మకాలు, అనారోగ్యాలు, భావోద్వేగాలు మన సమస్యలకు ఎలా కారణమవుతాయో ఈ గ్రంథంలో రచయిత చక్కగా వివరించారు. అందువల్ల సరైన ఆలోచనా విధానం ఎలాంటి కార్యాలనైనా సాధించగలదని, మనల్ని ఓ అద్వితీయమైన వ్యక్తిగా మార్చే శక్తి మన ఆలోచనలకు ఉందని, మన ఆలోచనలు సరిచేసుకుంటే సంపూర్ణమైన ఆరోగ్యంతో పాటు సమస్యలను తట్టుకునే దారుఢ్యం పెరుగుతుందని ఈ గ్రంథంలో రచయిత వివరించిన తీరు శ్లాఘనీయం. లూయిస్ ఎల్హే కలం నుంచి జాలువారిన ఈ అపురూప గ్రంథ పరిచయమే నేటి గ్రంథాలయం. ఈరోజు మనల్ని మనం మార్చుకోవటానికి, మన ఆలోచన విధానాల్ని, పాత ఆలోచన విధానాల్ని, పరిమితమైనటువంటి ఆలోచన విధానాల్ని మార్చుకోవటానికి మరి మిర్రర్ వర్క్, దీని గురించి మనం తెలుసుకుందాము. ఇది ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది ప్రయత్నం చేయటం ద్వారా. మరి ముందుగా ఒక అద్దాన్ని, అవకాశం ఉంటే మీరు మొత్తం కనిపించే విధంగా, లేదంటే మీకు ఏది అనుకూలంగా ఉంటే అద్దం ముందు నిలబడి లేదా కూర్చొని మిమ్మల్ని మీరు చూసుకుంటూ, అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుంటూ నేను మార్పు చెందాలనుకుంటున్నానని మీతో మీరు చెప్పుకోండి. మీలో ఎటువంటి భావాలు తలెత్తుతున్నాయో గమనించండి. అలా మీతో మీరు అద్దంలో చూసుకుంటూ మీతో మీరు నేను మార్పు చెందాలి అని అనుకుంటున్నప్పుడు మీ లోపల ఎటువంటి భావాలు తలెత్తున్నాయో గమనించండి. మీలో మార్పు నిరాకరించేటటువంటి ఆలోచనలు తలెత్తితే ఎందుకు అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఫ్రెండ్స్, ఏ పాత నమ్మకాలు నన్ను ఆపుతున్నాయని ఆలోచించండి. ఇలా చేసేటప్పుడు దయచేసి మిమ్మల్ని మీరు తిట్టుకోవద్దు. ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు కేవలం మీలో తలెత్తేటటువంటి భావాల్ని మాత్రమే గమనించండి. మిమ్మల్ని మార్పు చెందనివ్వకుండా అడ్డుకునే ఆ తత్వాలే మీకు సమస్యల్ని సృష్టిస్తున్నాయి. మరి ఒకసారి నేను ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు మరి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయని చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈ భావాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి నాకు అని చెప్పేసి. మీలో వస్తున్నటువంటి భావాలు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో మీకు తెలుసా? మరి ఆ నిరాకరించే తత్వాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని మీకు తెలిసినా తెలియకపోయినా కూడా పర్వాలేదు, కానీ ఆ భావాలను కలిగించేటటువంటి ఆలోచన విధానాల్ని ఇప్పుడే వదిలిపెట్టేసేద్దాం. ఈ క్షణంలో వదిలిపెట్టేసేద్దాం. మళ్ళీ అద్దం ముందుకు వెళ్ళండి. మళ్ళీ అద్దం ముందుకు వెళ్ళి నేను మార్పు చెందాలనుకుంటున్నాను, నాలో మరి మార్పుని నిరోధించే ఆలోచన విధానాలని వదిలిపెట్టేస్తున్నాను అని 10 సార్లు చెప్పుకోండి. నేను మార్పు చెందాలనుకుంటున్నాను, నాలో మార్పు నిరోధించేటటువంటి ఆలోచన విధానాలని వదిలిపెట్టేస్తున్నాను. ఒక 10 సార్లు చెప్పుకోండి. ఈ మిర్రర్ వర్క్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్. ఈ పని చేస్తున్నప్పుడు మీరు అద్దంలో చూసుకొని ఈ మాట మీతో మీరు చెప్పుకుంటున్నప్పుడు, మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎంతోమంది ఎన్నో నెగిటివ్ విషయాల్ని వాళ్ళ చేతుల్ని మన వైపు సూటిగా చూపిస్తూ మరి ఎన్నో చెప్పుంటారు. నీ వల్ల ఏమవుతుంది, నీకేమీ చేత కాదు, నువ్వు ఒక దేనికి పనికిరాని వాడివి, ఇది కూడా చేత కాదా, నీకేం చెప్పినా కూడా ఇంతే, నువ్వెప్పుడు ఇలాగే చేస్తూ ఉంటావు. ఇవన్నీ చిన్నప్పటి నుంచి వాళ్ళ వేళ్ళు మన వైపు చూపించి చెప్పినటువంటి ఆ నెగిటివ్ భావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను మన లోపల నుంచి బయటకు వస్తూ ఉంటాయి. మనల్ని మనం చూసుకొని నేను మారాలని చెప్పుకున్నప్పుడు, మనం అద్దంలో చూసుకునేటప్పుడు మనతో మనం అలాంటి నెగిటివ్ విషయాల్ని చెప్పుకోవటం కూడా జరుగుతుంది ఫ్రెండ్. ఏవైతే మన చుట్టూ ఉన్న వాళ్ళు మనతో అన్నారో మనం కూడా మనతో అదే చెప్పుకుంటాం. ఇన్ని రోజులు గాంధీ ఇప్పుడు అవుతుందా అని, ఇన్ని రోజులు ఇలా జరిగింది, ఇప్పుడు ఇన్ని రోజులు మార్పు లేనిది ఇప్పుడు ఎలా మారుతాను నేను, మనతో మనం కూడా ఆ నెగిటివ్ భావాలనే చెప్పుకోవడం జరుగుతుంది.
అలాగే మనల్ని మనం తప్పుపట్టుకోవడమో లేదా కించపరచుకోవడమో చేయటం కూడా జరుగుతుంది. కానీ అద్దంలో మన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ మనతో మనం పాజిటివ్గా చెప్పుకోవడం అనేది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఆ అద్దంలో చూసుకుంటూ మన హృదయాల్లో ఈ యొక్క పాజిటివ్ అఫర్మేషన్స్ మరి ఏవైతే దైవిక వాక్యాలు ఉన్నాయో వీటిని ఉచ్చరించుకోవడం కూడా చాలా మనకి లాభపడుతుంది అనేది అర్థం చేసుకోవాలి. మరి కొన్ని అఫర్మేషన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయండి. మీరు మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పుని తెచ్చుకోవడం కోసం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నేనున్న ఈ జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉంది. మనల్ని మనం చూసుకొని చెప్పుకోవాలి. మనతో మనం మన హృదయం మీద చేతులు పెట్టుకొని నా వ్యక్తిగత అభిప్రాయాలని, పాత ఆలోచన విధానాలని, నమ్మకాలని వదిలిపెట్టి నేను ఇప్పుడు మార్పు చెందాలనుకుంటున్నాను. ఆ వ్యక్తిగతం ఏమీ మనకి పనికిరావు. అభిప్రాయాలు కావచ్చు, పాత ఆలోచన విధానాలు కావచ్చు, ఆ పాత నమ్మకాలను వాటన్నిటినీ వదిలిపెట్టి నేను ఇప్పుడు మార్పు చెందాలనుకుంటున్నాను. మార్పు చెందే విధానం అంతా నాకు నేర్పబడుతుంది. ఏదో ఒక రూపంలో మనకు నేర్పబడుతుంది ఆ మార్పు చెందే విధానం అంతా కూడాను. ఎప్పుడైతే మనం గట్టిగా నిర్ణయం తీసుకుంటామో అప్పుడు మరి ఆ విధానాల్ని నేను నేర్చుకోగలను. మనమంతా నేర్చుకోగలం. మనకి సాధ్యం కానిదంటూ ఏమీ లేదు. సాధన చేయడం ద్వారా ప్రతిదీ మనం సాధించుకోవచ్చు ఈ జీవితంలో. మార్పు చెందేందుకు చేసే సాధనలన్నీ నేను ఎంతో ఉత్సాహంతో సరదాగా చేస్తాను. ఫ్రెండ్స్, మనల్ని మనం పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ మార్పు చెందనీయకుండా ఏవైతే ఆలోచన విధానాలు మనలో ఉన్నాయో దాన్ని ఐడెంటిఫై చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే దాన్ని ఐడెంటిఫై చేస్తామో ఆటోమేటిక్గా దాన్ని వదిలిపెట్టేయగలుగుతాము. క్షణానికి నాలో సంభవించేటటువంటి మార్పుని నేను గమనిస్తున్నాను. మరి ఆ నూతన మార్పుని భావిస్తున్నాను. ఇంకెప్పటికీ ఆ ఆలోచనల యొక్క ప్రభావం నాపై ఉండజాలదు. ఆ గతం యొక్క ఆలోచనలు, పరిమితులతో కూడిన ఆలోచనలు, పాత ఆలోచనల యొక్క ప్రభావం ఇంకెప్పటికీ నాపై ఉండదు అనేది మనం నోట్ చేసుకోవాలి. మనతో మనం చెప్పుకోవాలి. నా ప్రపంచంలో నేనే శక్తివంతుణ్ణి, నేను ఇప్పుడు సంపూర్ణ స్వేచ్ఛాజీవిని. ఫ్రెండ్స్, మరి నా ప్రపంచంలో అంతా సరిగానే ఉంది, అంతా ఒకటిగానే ఉంది, అంతా సవ్యంగానే ఉంది అనేది మనతో మనం ప్రతిరోజు చెప్పుకోవాల్సినటువంటి ఆ పాజిటివ్ అఫర్మేషన్స్ ఇవి. ఏదైతే మనం మననం చేస్తూ ఉంటామో మన మనసు అటువైపు తీసుకెళ్తుంది. ప్రతిరోజు మనం దేని గురించి మననం చేస్తున్నాము? పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కష్టాల గురించో, నష్టాల గురించో, సమస్యల గురించో, బాధల గురించో, ఇబ్బందుల గురించో, భవిష్యత్తు గురించో, గతంలో గడిచిపోయిన వాటి గురించో, లేదంటే రేపటి గురించో, వీటన్నిటిని మనం మననం చేస్తూ ఉంటాం. మనం ఆ భయంతో ఈ వర్తమానాన్ని జీవిస్తూ ఉంటాం. మనం అప్పుడేమవుతుంది? ఈ వర్తమానంలో ఆ భయంతో జీవించినప్పుడు మన భవిష్యత్తు కూడా ఒక అంధకారంగానే తయారవుతుంది. అలా చేయకుండా ఏవైతే ఇప్పుడు మన ఈ అఫర్మేషన్స్ చెప్పుకున్నామో, ఈ పాజిటివ్ దైవిక వాక్యాలు ఏవైతే చెప్పుకున్నామో, ఒక డైరీ తీసుకొని ఒక డైరీలో చక్కగా ఒక్కొక్క పాజిటివ్ అఫర్మేషన్ని ఒక 50 సార్లు 100 సార్లు మనం రాసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనం ఏదైతే రాస్తూ ఉన్నామో ఆ రాయటం అనేది మనల్ని, మన మనస్సుని అటువైపు తీసుకెళ్తుంది. నేను నా జీవితపు అనంతత్వంలో అంతా సరిగానే ఉంది, ఒక్కటిగానే ఉంది, సంపూర్ణంగా ఉంది అని నేను రాసుకున్నాను అనుకోండి, నా జీవితం అంతా సంపూర్ణంగా ఉంటుంది, ఒకటిగానే ఉంటుంది. నా జీవితాన్ని నేను అలా ప్రోగ్రామింగ్ చేసుకుంటున్నాను. నేను ఇప్పటివరకు సరికాని ఆలోచనల ద్వారా సరికాని విధంగా ప్రోగ్రామ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక గొప్ప ఉన్నతమైన ఆలోచనలతోటి నా జీవితాన్ని నేను చక్కగా ప్రోగ్రామ్ చేసుకుంటా ఉన్నాను. ఇది ఖచ్చితంగా పనిచేస్తూ ఇరుతుంది ఫ్రెండ్. ఎప్పుడైతే మనం దీన్ని పాటిస్తామో ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది. నా వ్యక్తిగత అభిప్రాయాలు, పాత ఆలోచన విధానాలని, నమ్మకాలని వదిలిపెట్టి నేను ఇప్పుడు మార్పు చెందాలనుకుంటున్నాను. ఖచ్చితంగా పనిచేస్తుంది. మార్పు చెందే విధానం అంతా నాకు నేర్పబడుతుంది. మనకి వస్తుంది, మన దగ్గరికే వస్తుంది. మనకి ఏదో ఒక రూపంలో వస్తుంది. ఎవరో ఒక మిత్రుడు వచ్చి చెప్పడమో, లేదంటే ఒక క్లాస్కి తీసుకెళ్ళటమో, లేదా ఒక పుస్తకాన్ని చదవటం ద్వారా ఆ నాలెడ్జ్ని మనం తెలుసుకోవటమో, ఎప్పుడైతే మనం ఈ యొక్క గొప్ప నిర్ణయంతో ఉంటామో, ఆ మార్పు చెందే విధానం నాకు నేర్పబడుతుందనే గొప్ప నిర్ణయంతో, గొప్ప ఆలోచనతో ఉంటామో, ఆ విధానం మన దగ్గరికే వస్తుంది. ఫ్రెండ్స్, ఎప్పుడైతే మరి నా ప్రపంచంలో నేనే శక్తివంతుణ్ణి, నేను ఇప్పుడు సంపూర్ణ స్వేచ్ఛాజీవిని, మరి నా ప్రపంచంలో అంతా సవ్యంగా ఉంది అనేది నేను ఒక అఫర్మేషన్గా రాసుకొని దాన్ని చదువుతూ ఉంటాను, ఆలోచన నా మనసులో ఉంటూ మననం చేస్తూ ఉంటాను, నా జీవితం
అలా సంపూర్ణ స్వేచ్ఛాయుతంగా తయారవుతుంది. కాబట్టి మరి ఈ జీవన రాగంతో మరి నిరంతరం మార్పు చెందుతూ ప్రవహిస్తున్నటువంటి జీవన ప్రవాహంతో మనం మమేకమైపోయి ఉండాలి. ఆ జీవన ప్రవాహంతో ఏకమైపోయి ఉండాలి ఆ మారుతున్నటువంటి ప్రపంచంలో. ఈ స్వస్థత చేకూర్చుకోవడానికి కానీ మార్పులు సంభవించడానికి కానీ మొదటి మెట్టు ఎరుగుతూ ఉండటం. మొట్టమొదటి మెట్టు ఏంటంటే ఎరుగుతూ ఉండటం. మన మనసు లోతుల్లో ఏదైనా ఒక ఆలోచన విధానం కానీ లేదా ఒక నమ్మకం కానీ బలంగా పాతుకుపోయినట్లయితే ఆ పరిస్థితిలోంచి బయటపడటానికి మనం ఖచ్చితంగా ఎరుగుతూ ఉండాలి. ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు కానీ లేదా ఈ పరిస్థితిని మీలో మీరు ఎత్తి చూపుకుంటున్నప్పుడు కానీ లేదా ఇతరుల్లో ఈ పరిస్థితిని చూడటం ద్వారా కానీ లేదా ఇంకేదైనా విధంగా కానీ మీరు మీ అంతర్గత పరిస్థితిని బయట వ్యక్తం చేయడం జరుగుతుంది. అయ్యే మనకు కనిపిస్తూ ఉంటాయి. మనం ఏదైతే మార్పు చెందాలనుకుంటున్నామో అదే మనలో కనిపిస్తుంది, పక్క వాళ్ళలో కనిపిస్తుంది, ఎదుటి వ్యక్తుల్లో కనిపిస్తుంది. ఉదాహరణకి మీరు ఏదైనా ఒక కొత్త బండి కొన్నారనుకోండి, లేదా ఒక కొత్త సైకిల్ కొన్నారు, లేదా ఒక కొత్త కారు కొన్నారు. ఏం చేస్తారు? రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అటువంటి కార్లే ఎవరి దగ్గర ఉన్నాయని చూస్తూ ఉంటారు. అటువంటి బండ్లు ఎవరెవరు తీసుకెళ్తున్నారా, ఎవరెవరి దగ్గర అటువంటి బండి ఉందా, ఇంతకుముందు ఎప్పుడూ గమనించే ప్రయత్నం చేయకపోవచ్చు. కానీ ఇప్పుడు మీరు ఆ బండిని ప్రత్యేకంగా మీరు ఒక కొత్త బండిని కొనుక్కున్నారు కాబట్టి మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అటువంటి బండి ఎవరు ఇంకా తోలుతున్నారా ప్రతి ఒక్కరుని గమనిస్తూ ఉంటారు మీరు. అలాగే మన ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ లేదా ఈ పరిస్థితిని మీలో మీరు ఎత్తి చూపుకుంటున్నప్పుడు కానీ లేదా ఇతరులలో ఈ పరిస్థితిని చూడటం ద్వారా కానీ ఇంకేదైనా విధంగా కానీ మీరు మీ అంతర్గత పరిస్థితిని బయట వ్యక్తం చేయడం జరుగుతుంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మన ఆలోచన విధానాలను కానీ నమ్మకాలని కానీ ఎరుగుతో గమనించినప్పుడే కదా మనకు ఆ సమస్య అవగతమయ్యేది. అటువంటప్పుడు ఒక మాస్టర్ని కానీ మరి మిత్రుడిని కానీ ఒక క్లాస్ని కానీ ఒక వర్క్షాప్ కానీ మన వైపుకి మనం ఆకర్షించడం జరుగుతుంది. మనం ఎప్పుడైతే దాని గురించి నేర్చుకోవాలనుకుంటున్నామో ఒక మాస్టర్ని ఆకర్షిస్తాం మనం మన దగ్గరికి, లేదా ఒక వర్క్షాపు వైపు మనం ఆకర్షించబడతాము, లేదా ఒక గొప్ప ఫ్రెండ్ మన దగ్గరకు వచ్చి దాని గురించిన సబ్జెక్ట్ని ఆ జ్ఞానాన్ని ఇస్తాడు, లేదా ఒక వర్క్షాప్కి వెళ్ళి మనం ఆ జ్ఞానాన్ని నేర్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ లూయిస్ ఎల్హే గారు తన జీవితాన్ని మార్చుకోవాలనుకున్నప్పుడు ఆవిడ స్నేహితురాలు ఒక ఆవిడ ఒక వర్క్షాప్ గురించి చెప్పారు. ఒకచోట ఒక వర్క్షాప్ జరుగుతుంది, మరి నువ్వు అక్కడికి వెళ్ళడం ద్వారా నీలో ఎన్నో మార్పులు జరుగుతాయని చెప్పడం ద్వారా ఆవిడ ఆ వర్క్షాప్కి వెళ్ళి ఆవిడలో ఎన్నో మార్పుల్ని ఆవిడ చూడటం జరిగింది. ఆ చెప్పిన ఆవిడ ఆ వర్క్షాప్కి రాలేదు. మళ్ళీ ఈవిడికి చెప్పింది అక్కడికి వెళ్తే నువ్వు చాలా జీవితం బాగుంటుంది అక్కడికి వెళ్ళు అని. ఈవిడ వెళ్ళి చక్కగా ఆవిడ జీవితాన్ని బాగు చేసుకుంది. కానీ చెప్పిన ఆవిడ అక్కడికి రాలేకపోయింది. కానీ ఈవిడ తన అంతరంగంలో ఏదో ఒక అంతర్వాణిని ఆవిడ చెప్పినప్పుడు, ఆ మీటింగ్కి వెళ్ళమని చెప్పినప్పుడు ఈవిడ లూయిస్ ఎల్హే గారు ఆవిడ అంతరంగంలో ఏదో ఒక అంతర్వాణి ఆ మీటింగ్ ఇంట్యూషన్ చెప్పింది, నువ్వు ఆ మీటింగ్కి వెళ్ళు, అక్కడికి వెళ్ళు అని. ఎప్పుడైతే ఆ ఇంట్యూషన్ చెప్పిందో అక్కడికి ఆ మీటింగ్కి, ఆ క్లాస్కి, ఆ వర్క్షాప్కి వెళ్ళారు ఆవిడ. ఆ చిన్న సంఘటనే ఆవిడ యొక్క ఆధ్యాత్మిక పదంలో మొదటి మెట్టయింది. ఫ్రెండ్స్, కొంతకాలానికి ఆ వర్క్షాప్ యొక్క విశిష్టతని కొన్ని రోజుల తర్వాత గడిచిన తర్వాత కానీ ఆ యొక్క గొప్పతనాన్ని ఆవిడ గుర్తించగలిగింది. చాలా వరకు మనం జాగృతి వైపు వేసేటటువంటి మొదటి అడుగు గురించి ఆలోచించడానికి చాలా మూర్ఖంగాను లేదా అర్థం లేనిదిగాను అనిపించవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్. చాలా వరకు మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి జాగృతి వైపు వేసేటటువంటి మొట్టమొదటి అడుగు గురించి ఆలోచించడానికి చాలా మూర్ఖంగా ఉంటాం. ఒక అర్థం లేదుగా, అది మనకు ఉపయోగం లేదు కదా, అది నాకు పనికొచ్చేది కాదు కదా, అది దేనికి ఉపయోగం లేనిది, అంతా పనికి మాలిన విధంగా ఎవరికైనా చెప్పామనుకోండి, కూర్చొని ధ్యానం చేయమని కొత్త వ్యక్తికి ఏం చెప్తాడు? కళ్ళు మూసుకొని వీళ్ళంతా టైం వేస్ట్ చేస్తున్నారయ్యా. ఆ మొట్టమొదటి అడుగు ఏం చెప్తున్నాడు ఆయన? వీళ్ళంతా కళ్ళు మూసుకొని సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఉద్యోగం చేసుకుంటే చక్కగా డబ్బులు వస్తాయి, లేదంటే ఇంకేదైనా పని చేసుకుంటే మంచిగా ఉద్యోగం ఉంటుంది. కళ్ళు మూసుకొని ఏం చేస్తున్నారు? సమయాన్ని వృధా చేస్తున్నారని చెప్తారు. మొట్టమొదటి అడుగు, ఆ జాగృతి వైపు వేసేటటువంటి మొట్టమొదటి అడుగు. మరి ఆ అడుగు గురించి ఆలోచించడానికి చాలా మూర్ఖంగా, చాలా అర్థం లేనిదిగా అనిపిస్తుంది మనకి. ఒక్కొక్కసారి చాలా సులభంగా అనిపించవచ్చు. ఆ అడుగు వేయటం అనేది చాలా సులభంగా, ఈజీగా, ఎంతోమంది ఈజీగా చెప్పగానే కూర్చొని ధ్యానం చేసిన వాళ్ళు ఉంటారు, ఆ ధ్యాన స్థితిలోకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. లేదా కొన్నిసార్లు మన పాత ఆలోచన విధానాలకు పూర్తి విరుద్ధంగా కూడా అనిపించవచ్చు. ఇప్పటివరకు మనం ఎక్కడో భగవంతుడు ఉన్నాడు, ఎక్కడో దేవుడు ఉన్నాడు అని చెప్తూ ఉన్నాము.
ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నప్పుడు ఆ దేవుడు ఎక్కడో లేడయ్యా, నీ లోపలే ఉన్నాడు, నువ్వే ఆ దేవుడివి, నువ్వే ఆ భగవంతుడి అన్నప్పుడు మనం ఇప్పటివరకు ఉన్న ఆలోచన విధానానికి పూర్తి విరుద్ధంగా మనకు అనిపించవచ్చు. లేదా మనకి అలా చేయాలని అనిపించను కూడా అనిపించదు. ఒక్కోసారి ఆ జాగృతి వైపు అడుగు వేసేటటువంటి మొట్టమొదటి ఏదైతే అడుగుందో అది చేయాలనిపించకపోవచ్చు ఒక్కోసారి. లేదా మనలో నుంచి ఆ మార్పుని నిరాకరించే తత్వము చాలా బలవత్తరంగా బయటికి రావచ్చు. ఒక్కోసారి ఆ మార్పుని ఒప్పుకోకుండా ఉండేటటువంటి గుణం చాలా బలంగా బయటకు వస్తుంది. లేదా అలా చేసేందుకు ఆలోచించడం పట్లే, ఆ ఆలోచన గురించే మనకి చాలా కోపం రావచ్చు. చాలా కోపం పడిన సందర్భాలు కూడా ఉంటాయి. మంచి చెప్పినప్పుడు, మన మంచి విషయాలు ఎవరైనా ఒక మంచి విషయం చెప్పినప్పుడు వాళ్ళతో గొడవ పడిన సందర్భాలు కూడా ఉంటాయి ఆ కోపంతో. మీకు కూడా పై వాటిలో ఏదో ఒకటి అనిపిస్తే ఫ్రెండ్స్, ఇప్పటివరకు చెప్పుకున్న విషయాలు ఏదైనా అనిపిస్తే కనుక చాలా మంచిదే, చాలా మంచి జరుగుతుంది, చాలా మంచి విషయమే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం అనేది అర్థం చేసుకోవాలి. మనం దాన్ని అర్థం చేసుకుంటే కనుక, దాన్ని అర్థం చేసుకుంటే చాలు, మనకు స్వస్థత చేకూరడంలోని మొదటి మెట్టుని మనం ఎక్కేసినట్లే. అలా అనిపించిందంటే కనుక మనలో కూడాను ఇది అంతా ఒక వేస్ట్ రా బాబు, ఇదంతా వ్యర్థం, ఇది దేనికి పనికిరాదు అని ఎప్పుడైతే మన జాగృతిని వేసే మొట్టమొదటి అడుగు ఆ సమయంలో ఎప్పుడైతే మనలో ఈ భావాలన్నీ తలెత్తుతాయో, అది ఎప్పుడైతే ఆ భావం రావటం అనేది మనం ఆ జాగృతి వైపు వేసేటటువంటి మొట్టమొదటి మెట్టుని మనం అధిరోహించినట్లు, ఎక్కేసినట్లు. ఇలాంటి భావనలు మీలో తలెత్తాయంటే మీరు ఇంకా స్వస్థత చేకూరేటటువంటి ప్రక్రియలోనే ఉన్నారని, మీకు ఇంకా స్వస్థత చేకూరలేదని మీరు అర్థం చేసుకోవాలి. ఆ మొదటి మెట్లోనే ఉన్నారు మీరు, ఇంకా ఆ స్వస్థత లేదు, పూర్తి కాలేదు, అది ఆ ఫస్ట్ అడుగులోనే ఉన్నారనేది అర్థం చేసుకోవాలి. నిజానికి మార్పు చెందాలనుకున్నటువంటి క్షణమే స్వస్థత చేకూరడం మొదలవుతుంది, స్టార్ట్ అవుతుంది. అసహనానికి గురి కావడం కూడా మార్పుని నిరాకరించేటటువంటి తత్వం యొక్క మరొక రూపమే. ఎంతోమందికి అసహనం కలుగుతూ ఉంటుంది చూసేటప్పుడు. ఇది చూస్తున్న మీలో ఇదంతా ఏంద్ర ఒక సోది అని కూడాను ఎంతో ఒక అసహనం అనేది అనిపిస్తూ ఉంటుంది. ఆ అసహనానికి గురి అవటం కూడాను ఆ మార్పుని నిరాకరించేటటువంటి తత్వం యొక్క మరొక రూపం అనేది అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మనల్ని మార్పు చెందనీయకుండాను, మరి నేర్చుకునివ్వకుండాను అడ్డుపడుతుంటుంది ఈ స్వభావం. ఒకసారికే అంతా మారిపోవాలని ఆశించడం కూడా చేయకూడదు. అలా ఆశించినప్పుడు మీకు సమస్యను సృష్టించినటువంటి పరిస్థితి నుంచి జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మీకు మీరు తగినంత సమయాన్ని కేటాయించడం లేదని అర్థం చేసుకోవాలి. ఈ క్షణంలోనే ఇప్పటికిప్పుడు ఆ సమస్య అంతా మాయమైపోవాలి అని చెప్పి అనుకోవడం కూడాను ఒక అర్థం లేని పని. అలా చేస్తున్నప్పుడు దానికి సమయం ఇవ్వట్లేదు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సమస్య, ఏ మూలం ఉంది, ఏ మూలంలో ఉంది, ఆ సమస్యను అర్థం చేసుకునే సమయం మీరు ఇవ్వట్లేదని అర్థం చేసుకోవాలి. మీరు ఒకవేళ పక్క రూమ్లోకి వెళ్ళాలనుకున్నారనుకోండి, అలాంటప్పుడు మొదట మీరున్నటువంటి చోటు నుంచి లేచి ఆ రూమ్ వైపు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్ళాలి, అంతే కదా. ఆ పక్క రూమ్లోకి వెళ్ళాలన్నప్పుడు ఇక్కడి నుంచి లేచి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఆ రూమ్లోకి వెళ్ళాలి. ఊరికే కూర్చున్న చోటనే కూర్చొని నేను పక్క రూమ్లోకి వెళ్ళిపోవాలి అనుకోవడం ఎంత మాత్రం సమంజసం కాదు కదా. ఇది కూడా అలాంటిదే. నేను ఇక్కడ కూర్చున్నవాడిని ఉన్నట్టుగా ఇక్కడ మాయమైపోయి ఆ గదిలో ప్రత్యక్షం కావాలంటే అది అసమంజసం, సరైన విధానం కాదు. అలాగే ఇప్పటికిప్పుడు ఇదంతా మారిపోవాలనుకోవడం కూడా అంతే అసమంజసం అనేది అర్థం చేసుకోవాలి. మనకందరికీ కూడా మన సమస్య తీరిపోవాలి, కానీ ఆ సమస్య యొక్క పరిష్కారానికి చేయాల్సినటువంటి చిన్న చిన్న అంశాలని చేయడానికి మాత్రం మనం ఎప్పుడు సిద్ధపడం. చాలా గొప్ప విషయం ఇది. ప్రతి ఒక్కరం అదే చేస్తూ ఉంటాం. మనం ఆ సమస్య వెళ్ళిపోవాలనుకుంటాము, ఆ సమస్య ఉండద్దు అనుకుంటాము, కానీ ఆ సమస్య యొక్క పరిష్కారానికి చేయాల్సినటువంటి చిన్న చిన్న అంశాలు అవి చేయడానికి మాత్రం మనం ఎప్పుడు సిద్ధపడం. ఆ పరిష్కారాన్ని చేయడానికి ఒప్పుకోము. ఇప్పుడు మన జీవితంలో మనం సృష్టించుకున్నటువంటి ప్రతి అనుభవానికి, ప్రతి సంఘటనకు బాధ్యత పూర్తిగా మనదే అన్నటువంటి విషయాన్ని మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. మనమే బాధ్యత. మన జీవితంలో జరిగినటువంటి ప్రతి విషయము, ప్రతి సంఘటన, ప్రతి పరిస్థితి ఎవరయ్యా అంటే దానికి పూర్తిగా మనమే బాధ్యత వహించాలి. ఆ సమయం వచ్చిందనేది ఇప్పుడు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్. ఇలా చెప్తున్నప్పుడు మీరు ఇప్పుడున్నటువంటి పరిస్థితి పట్ల అపరాధ భావంతో ఉండడం గురించి కానీ, మిమ్మల్ని మీరు చెడ్డ వ్యక్తిగా అనుకోవడం గురించి కానీ నేను ఇక్కడ మాట్లాడటం లేదనేది అర్థం చేసుకోవాలి. నేను చెప్తున్నది మన ప్రతి ఆలోచనను అనుభవంగా మార్చుతున్నటువంటి మన అంతర్గత శక్తిని గురించి తెలుసుకోవాలి.
ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మన ప్రతి ఆలోచన ఒక అనుభవంగా మారుతున్నటువంటి మన అంతర్గత శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని గురించి తెలుసుకోని చెప్తున్నాను. అంతేగాని మీరు అపరాధ భావంతో కుంగిపోవాలనో లేదా మీరు ఒక చెడ్డ వ్యక్తనో అనుకోవటానికి కాదు. గత ఎన్నో విషయాలు జరిగినాయి గతంలో. అప్పుడున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, అప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి, అప్పుడున్నటువంటి స్థితిగతులను బట్టి మీరు ఆ పరిస్థితుల్లో ఆ పని చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్న జ్ఞానాన్ని బట్టి మళ్ళీ ఆ పని చేయరు. కాబట్టి ఆ గతం గురించి తలుచుకొని ఇప్పుడు బాధపడటం కూడా మిమ్మల్ని మీరు ఇంకా కించపరుచుకున్నట్లే. ఆ గతాన్ని అక్కడే వదిలేసేయాలి ఫ్రెండ్స్. గతంలో మనకు తెలియకుండా మనకు అననుకూల అనుభవాలు సృష్టించుకోవడానికి ఈ శక్తిని మనం ఉపయోగించుకున్నాం. మనకు తెలియకుండానే ఉపయోగించుకున్నాం మనకి వ్యతిరేక పరిస్థితులు కలగడానికి. మనం ఏం చేస్తున్నాము అని అప్పట్లో మనం ఎరుకలో లేం కాబట్టి అలా సృష్టించుకొని ఉన్నాం. మన శక్తిని సరికాని విధంగా సృష్టించుకున్నాం. మనకు అప్పుడు తెలియదు మనం ఏం చేస్తున్నాం, మనకు తెలియదు. కాబట్టి అటువంటి పరిస్థితులు మనం సరికాని విధంగా సృష్టించుకున్నాం. ఇప్పుడు మనం మన బాధ్యతను గుర్తించడం ద్వారా మనం ఎరుకతో ఉండి మన శ్రేయస్సు కోసం ఈ శక్తిని మనకి అనుకూలంగా వినియోగించుకోవడం నేర్చుకుందాము. ఒక ఆవిడ సమస్యకు ఒక నూతన ఆలోచన విధానాన్ని గురించి సలహా ఇచ్చినప్పుడు మరి ఆవిడికి చెప్పడం జరిగింది. ఒక వ్యక్తిని క్షమించమని చెప్పినప్పుడు ఆవిడ లోపల బిగుసుకుపోతూ ఉన్నాయి. ఒక ఆవిడ వచ్చింది, ఆవిడ ఒక సమస్యతోటి ఆ సమస్యకి సంబంధించినటువంటి పరిష్కారం చెప్తున్నప్పుడు నువ్వు ఆ వ్యక్తిని క్షమించాలి, ఆ వ్యక్తిని క్షమించు అన్నప్పుడు ఆవిడ దవడలు గట్టిగా బిగుసుకుపోతూ ఉన్నాయి. లేదా ముందుకి వెనక్కి ఊగిపోతూ ఉంది, ఛాతీ గట్టిగా ఈ చేతులు నలిపేసుకుంటూ ఉన్నారు ఆవిడ. బిగుసుకుపోవటం ఇవన్నీ కూడా పిడికిలి బిగుసుకుపోవటం ఇవన్నీ కూడా ఆ శరీరంలో కదలికలు మనం గమనించవచ్చు. ఇవన్నీ కూడా వారిలో నిరాకరించేటటువంటి తత్వాన్ని ఇలా బయట పెడుతున్నటువంటి లక్షణాలే. అప్పుడు నాకేమనిపిస్తుందంటే ఓకే, వెరీ గుడ్, వారి సమస్యను సృష్టించినటువంటి కేంద్రాన్ని తాగుతున్నాను నేను అనేది నాకు అర్థమవుతుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తికి తను మార్చుకోవాల్సినటువంటి అంశం గురించి చెప్పినప్పుడు ఇవన్నీ తనలో కలుగుతూ ఉన్నాయో ఓకే, వెరీ గుడ్. ఎక్కడైతే సమస్యని క్రియేట్ చేసినటువంటి మూలం ఉందో ఆ మూలాన్నే నా యొక్క ఈ మాటలు తాగుతున్నాయి అనేది నాకు అర్థమవుతుంది. జీవితంలో నేర్చుకోవడానికి మనందరికీ పాఠాలు ఉన్నాయి ఫ్రెండ్. మనం నేర్చుకోవడానికి ఎన్నో పాఠాలు ఉన్నాయి మనందరికీ. ఏ విషయాలనైతే మనం అత్యంత కష్టంగా భావిస్తామో అవే మనం నేర్చుకోవడానికి ఎంపిక చేసుకున్నటువంటి పాఠాలు. ఒకవేళ కొన్ని విషయాలు మీకు చాలా సులభమైనట్లయితే అవి మీరు ఇదివరకే నేర్చుకున్నటువంటి పాఠాలను గుర్తించాలి. మరి ఎరుగుతూ ఉండటం ద్వారా పాఠాలు మనం చక్కగా ఎరుగుతూ ఉండటం ద్వారా నేర్చుకోవచ్చు. మీకు చేసేందుకు అత్యంత కష్టంగా అనిపించేటటువంటి విషయాన్ని గురించి ఆలోచించేందుకు మీరు ఎంతగా నిరాకరిస్తారో తెలుసుకుంటే చాలు. మీరు మీ జీవితంలో నేర్చుకోవాల్సినటువంటి అతి గొప్ప పాఠాన్ని మీరు అప్పుడు చూస్తున్నట్లు అర్థం చేసుకోవాలి. మీరు ఒక విషయాన్ని ఒక పని చేయమని చెప్పి ఎవరైనా చెప్పారనుకోండి, అది చాలా కష్టం, నా వల్ల కాదబ్బా, నేను చేయలేను, చాలా కష్టంగా మీరు చేయాల్సిన పనిని గురించి ఎవరైనా చెప్పినప్పుడు అది చాలా కష్టతరంగా మీరు అనిపిస్తున్నట్లయితే కనుక మీరు ఆ పాఠాన్ని నేర్చుకోవాలనేది మీరు అర్థం చేసుకోవాలి. ఆ పాఠాన్ని ఖచ్చితంగా నేర్చుకొని తీరాలనేది అర్థం చేసుకోవాలి. లేకపోతే ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి మళ్ళీ ఆ పాఠాలు అనేవి మీ జీవితంలో రిపీట్ అవుతూ ఉంటాయి. చాలామంది ఏం చెప్తారంటే ఒక కష్టం వచ్చింది, అయిపోయింది, మళ్ళీ అదే కష్టం వచ్చింది, మళ్ళీ అదే కష్టం వచ్చింది. ఈ అంతా కూడా రిపీట్ అవుతూ ఉంటాయి వాళ్ళ జీవితంలో. మళ్ళీ అదే మోసపోతూ ఉంటారు, అదే నష్టపోతూ ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుందంటే వాళ్ళు అక్కడ ఏ పాఠాన్ని అయితే నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందో ఆ పాఠాన్ని నేర్చుకోకుండా తప్పించుకుంటున్నారు. ఆ నేర్చుకునేంత వరకు మళ్ళా వాళ్ళ జీవితంలో అవి ఆ సంఘటనలు పునరావృతం అవుతూనే ఉంటాయి. ఆ పాఠాన్ని ఎప్పుడైతే నేర్చుకుంటారో ఆ సంఘటనలు వాళ్ళ జీవితంలో ఇంకా రానే రావు. ఆ వ్యక్తులంతా మళ్ళా కనిపించరు. ఆ జీవితంలో ఆ పరిస్థితులు ఇంకెప్పటికీ ఉండవు. కాబట్టి మనం ఏదైతే పాఠాలు నేర్చుకోవాలో ఆ పాఠాలని చక్కగా నోట్ చేసుకొని ఆ పాఠాలని అధిగమించడానికి మనం నిర్ణయం తీసుకుంటే చాలు, మన జీవితం అటువైపు వెళ్ళిపోతుంది. మరి యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని మరొక ఎపిసోడ్లో ఇంకా తెలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.